పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, చాతుర్మాస దీక్షలు అంటారు కదా. సో ఇప్పటి నుంచి స్టార్ట్ ఆల్మోస్ట్. సో చాతుర్మాస దీక్షలు చేపట్టేవారు ఎలా చేయాలి, ఏం చేయాలి, మినిమం గా ఏం చేయొచ్చు? కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు అసలు ఏం తెలియదు, ఇదేదో బాగుంది ఒకసారి చేద్దాం అనుకుంటూ ఉంటారు కదా అమ్మా. ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా టెంప్ట్ అయిపోయి చేస్తూ ఉన్నారు. బట్ అర్హులు ఉండాలి, చాలా దీక్షతో నియమంగా అంతకాలం పాటు అనే నెలల పాటు ఉండగలగాలి కదా. సో అలాంటి వాళ్ళకి మనం చిన్న చిన్న స్టెప్స్గా ఏం చెప్పొచ్చు? అసలు చాతుర్మాస్యం అంటే తెలియాలి కదా. ముందైతే చాతుర్మాస్యం అంటే 4 నెలల సముదాయం. ఎందుకు ఈ 4 నెలల గురించి మాట్లాడతారు? విష్ణుమూర్తి నిద్రలోకంలోకి వెళ్తారన్నా. తొలి ఏకాదశి నాడు, దాన్ని శయన ఏకాదశిని కూడా అంటాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు కాలస్వరూపుడైనటువంటి పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రాముద్రితుడు అవుతాడు. ఎందుకు అవుతాడమ్మా అట్లా? ఆయన యోగ నిద్ర మనకు ఆదర్శంగా ఉండాలిగా. మనం ఎట్లా ఉండాలో చెప్పాలంటే ఆచరించి చూపించాలిగా. పడుకోండి అంటాం పిల్లల్ని, వాళ్ళు పడుకోకపోతే ఏం చేస్తారు? పెద్దవాళ్ళు లైట్లు తీసేసి వీళ్ళు కూడా మంచం మీద పడుకున్నట్టు నడుస్తారా లేదా? అవునమ్మా, అంతే. మనం ఎలా ఉండాలో తెలియజెప్పడానికి. అయినా సృష్టి కార్యంలో మధ్య మధ్యలో కొంత ఆట విడుపు కూడా ఉండాలిగా. అంటే ఆపడం కాదు, కాస్త విశ్రాంతి లాగా. అంటే నడుస్తూ ఉంటుంది, స్ట్రెస్ ఉండదు దాని మీద. అట్లా ఆయన కాలస్వరూపుడు. మనకి 1 సంవత్సరం గడిస్తే దేవతలకు ఓ రోజు అవుతుంది. మనం రాత్రిపూట ఎన్ని గంటలు పడుకుంటాం? 8 గంటలు పడుకుంటాం. 4 నెలల్లో 4 పక్షాలు ఎన్ని? 8 పక్షాలు. ఒక పక్షం ఒక గంట కింద లెక్క. మనకి రోజుకి 24 గంటలు ఉంటాయి కదా. సంవత్సరంలో 24 పక్షాలు ఉంటాయి. ఈ 8 పక్షాలు అంటే 4 నెలలు. ఈ 4 నెలలు ఒక చోట మనం ఎలా పడుకుంటామో అలా ఆయన కూడా విశ్రాంతి తీసుకుంటాడు. ఆయన్ని విశ్రాంతి తీసుకునే సమయంలో యతులు వాళ్ళందరూ కూడా వారు కూడా ఒక చోట ఉంటారు. మామూలుగా యతులు ఒక చోట ఉండరు, ఒక రోజు కూడా ఒక చోట ఉండరు. వాళ్ళు ఒక రాత్రికి మించి ఒక ప్రాంతంలో ఉండకూడదు, తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉంటే ఇల్లు బాగుంది, వీళ్ళు పెట్టిన ఆహారం బాగుంది, వాతావరణం బాగుంది అని దానితో వాళ్ళకి లగ్నత వస్తుంది, అటాచ్మెంట్ వస్తుంది. అది రాకూడదు కనుక ఎతులైనటువంటి వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ 4 నెలలు ఒక చోటే ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కనుక వీళ్ళు కూడా అలా విశ్రాంతిగా ఉండాలి, కదలకూడదు అని. కానీ నిజానికి ఏమిటంటే ఆషాఢ మాసం నుంచి మొదలు పెడితే వానలు కదా, ఎక్కడ తిరగలేం కూడా. తిరిగితే చాలా ఇబ్బంది పడిపోతారు. ఏ గుంటల్లో పడతారో, ఏ ప్రవాహంలో కొట్టుకుపోతారో. రోగాలు కూడా అట్లాగే వస్తాయి, వ్యాధులు అలాగే ఉంటాయి. కొత్త నీళ్ళు వస్తాయి, వ్యాధులు వస్తాయి. మామూలుగా వీళ్ళు ఎవరు ఏదన్నా అలా ఇస్తే ఇచ్చింది ఇచ్చినట్టు అనుకోకుండా అయాచితంగా వచ్చింది అలా స్వీకరిస్తారే తప్ప ప్రత్యేకంగా ఆహారం అడగడం కానీ ఇట్లాంటిది కావాలని కానీ అలాంటి నియమాలు ఏముండవు వీళ్ళకి యతులకి. అట్లాంటప్పుడు వీళ్ళ అనారోగ్యాల పాలైతే కష్టం. అందుకని ఒక చోట కుదురుగా ఉంటారు. ఈ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తారు, ఒకే చోటే ఉంటారు. ఎవరు ఎక్కడ ఉంటారో అక్కడ ఆ ప్రాంతాన్ని ఉత్తేజితం అనుస్తారు. అంటే వాళ్ళు అక్కడ ఉన్నంత కాలం ఆ గ్రామాలు చుట్టుపక్కల వాళ్ళందరూ రావడం, వీరి దగ్గర కూర్చొని మాటలు వింటూ ఉండడం. వీళ్ళు ఎవరు రానప్పుడు ఈ ఉన్నటువంటి యతులు వాళ్ళల్లో వాళ్ళే వేదాంత చర్చలు, శాస్త్ర చర్చలు చేయడం, ప్రజలు కనుక వచ్చినట్టయితే వాళ్ళని అనుగ్రహించటం, పురాణాలు వాళ్ళకి అర్థమయ్యే రీతిగా వీటన్నిటినీ చెబుతూ ఉండడం, వాళ్ళకి కావలసిన ఉపదేశాలు చేయడం. అంటే వీళ్ళు 4 నెలలు ఒక చోట ఉన్నారంటే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది. అసలు వీళ్ళు యతువుల మారాలంటే వాళ్ళ వంశపార్యపరంగా వస్తుందా లేకపోతే? లేదమ్మా, యతి అంటే సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు. అందులో అనేక దీక్షలు ఉంటాయి కదా. సన్యాసులందరూ కూడా అటువంటి వాళ్ళే. సన్యాసులు కూడా ఒక్క చోట ప్రత్యేకంగా నిలిచి ఉండకూడదు. ఒక ప్రత్యేకమైన సంస్థలాగా ఒక పీఠం లాంటిది ఏమన్నా ఉంటే తప్ప వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళు
ఒక చోట అంటే సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు అనుకోండి, అచ్చా ఓకే. వాళ్ళు కదలకుండా ఉంటారు ఈ 4 నెలలు. ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ ఉంటారో, వీళ్ళు ఉన్నారు గనక, వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నారు గనక వాళ్ళ దగ్గరికి వెళితే మనకేదో మంచి జరుగుతుందని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వస్తారు. అంటే ఒక చోట ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. వాళ్ళకి పురాణాలు అవి చెప్పడం కానీ, నియమనిష్టలు పాటించడం కానీ ఇవన్నీ చేస్తారు. ఇది యతులకు సంబంధించినటువంటి నియమాలు. మీరు ఇందాకన్నారే కొత్తది ఏదన్నా చెప్తే చూద్దాం ఎట్లా ఉంటుందో మనకు కూడా అని, గృహస్థులకు కూడా ఉంది ఈ చాతుర్మాస దీక్ష. వీళ్ళు ఇలా ఒక చోట ఎలాగూ మామూలుగా ఎక్కువ తిరగరు. ఇలాంటప్పుడు మాత్రం అసలు వీలైనంత వరకు పొరుగుళ్ళకి వాటికి వెళ్లకుండా ఉండడం దీక్ష తీసుకుంటే. పొలిమేర దాటొద్దంటారు కదా, అదే ఊళ్ళు వెళ్ళకపోవడం అంటే అదే పొలిమేర దాటకుండా ఉండడం. తర్వాత వీళ్ళకి ఆహార నియమాలు ఉంటాయి. సరే యతులకైతే ఎప్పుడు నియమాలే అనుకోండి. వీళ్ళు ఈ 4 నెలల్లోనూ మొదటి నెలలో కూరలు తినరు. అసలు వెజిటబుల్స్, కూరగాయలు, ఆకుకూరలు ఏవి తింటారు? ఆకుకూరల్లో ఒక పొన్నగంటాకొకటి అనుమతించబడిందిట. పొన్నగంటి కూర ఏమిటో మరి తెలియదు, విశేషం. అందువల్ల అదొకటి తినొచ్చు ఫస్ట్ నెల మొత్తం. అదొకటే ఆకు రోజు ఎక్కడ తింటారు? నాకు తెలిసింది అదొకటి. ఇంకా 1-2 ఉన్నాయట. అవి తప్ప మిగిలిన కూరలు ఏవి తినరు. 2వ నెలంతా పెరుగు తినరు. 3వ నెలంతా పాలు తినరు. 4వ నెలంతా ద్విదళాలు తినరు, అంటే పప్పులు తినరు, అసలు పప్పు తినరు. ఇలా 4 నెలలు అయ్యాక మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశికి 4 నెలలు పూర్తవుతుంది. 8వ ఏకాదశి, దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు. స్వామివారు నిద్ర లేచారు అని చెప్పడం. ఈ నియమాలు ఇలా పాటిస్తూ ఉండడం ఎందుకు అంటే, ఒకటి మనం ముందనుకున్నట్టు యతులకైతే తిరగడం కష్టం కనుక ఒక చోట ఉంటారు. ఆ పరిసరాల్లో చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్న యతులు వస్తే మన ప్రాంతంలో ఉంటారు కనుక మనకు కూడా కొన్ని నియమాలు పాటించినట్టయితే మంచిది. ఈ తిన్న ఆహార నియమాలన్నీ ఆరోగ్యానికి సంబంధించినటువంటివి. గృహస్థులు ఎందుకు వీటిని, ఇంకా చాలా ఉంది. ఏకభుక్తం, ఒకసారి భోజనం చేయాలి గృహస్థులకి. అసలు సన్యాసులకైతే అలాంటివి ఏం చెప్పక్కర్లా, వాళ్ళు ఉండేది ఎప్పుడు అలాంటి అతి తక్కువ ఆహార నియమాలతో ఉంటారు. ఒక పూటే భోజనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, మద్యపానం, ఇంకా ఎలాగూ ఉంటాయి కదా అవన్నీ, అందులో భాగాలే కదమ్మా. బ్రహ్మచర్యం అని చెప్పిన దాంట్లోనే ఆహార నియమాలు అనగానే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇలాంటివేవి చేయడానికి వీల్లేదు. తర్వాత గ్రామం దాటి వెళ్ళరు. ఇది మనకి నియమంగా చెబితే దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఆరోగ్య సూత్రాలు ఒకటైతే సరిగ్గా పొలం పనులు మొదలవుతాయి. ఓ పట్టాన్ని ఇంటి పట్టున ఉండండి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి, పొలాన్ని బాగా చూసుకోండి. ఊరు వెళ్ళారనుకోండి, సరదాగా వెళితే 4 రోజులు ఉండిపోవచ్చు, చెప్పలేము. ఈ రోజుల్లో లాగా ఇలా ఎగిరి అలా ఎగిరి రావడం కాదు కదా. అంతే కదమ్మా, అంతే కదా. అందువల్ల నెమ్మదిగా ఉంటాయి కనుక ఉండండి, పనులు చేసుకోండి, కుటుంబాన్ని చూసుకోండి. వీళ్ళకు కూడా ఇబ్బందే, వానల్లో బయటికి వెడితే ఎప్పుడు తిరిగి వస్తారు? ఇబ్బంది ఎక్కడో ఆగిపోతే ప్రమాదమే కదా. అంటే ఒకప్పటి మాట అది. ప్రయాణ సౌకర్యాలు ఇప్పుడున్నంత అధికంగా లేవు. ఇప్పుడున్న సౌకర్యాలు భయంకరంగా కూడా ఉన్నాయి, భయావహంగా ఉన్నాయి, భయాన్ని కలిగిస్తున్నాయి. కనుక జాగ్రత్తగానే ఉండడం, ఈ వానలు, పొలం పనులు, ఇంటిని చూసుకోవడాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గృహస్థులు ఊరు దాటకూడదన్నారు. సరే, వారి ప్రాంతానికి వచ్చినటువంటి చాతుర్మాస్యం చేసేటటువంటి వారి యొక్క అనుగ్రహం కూడా పొందడానికి వీలవుతుంది. ఇక్కడ వాతావరణం కూడా ఎట్లా ఉంటుందంటే, ఇంకా ఇప్పుడిప్పుడే దక్షిణాయనం వచ్చింది. దాంతోనే మన శయనేకాదశితోనే దక్షిణాయన ప్రారంభం. 1-2 రోజులు అటు ఇటుగా ఈ దక్షిణాయనం రావడం జరుగుతుంది. నెమ్మదిగా వానలు అవి ఎక్కువగానే ఉంటాయి. పగలు ఎక్కువ ఉంటుంది కానీ, పగలు ఎక్కువే ఉంటుంది కానీ చీకట్లు ఉంటూ ఉంటాయి. అంటే వాతావరణం అంతా అలా ఉండి చికాగ్గా ఉంటుంది. ఇట్లాంటప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి పట్టు ఉండటం అంత మేలు మరొకట్లేదు.
అమ్మ ఒక కమెంట్ చదివానమ్మా, భలే ఫనీగా అనిపించింది నాకు, ఉమ్, కొంచెం అర్థవంతంగా కూడా ఉంది. ఉమ్. అయితే విష్ణుమూర్తి నిద్రలో ఉంటారు కాబట్టి అందుకేనా గ్రామ దేవతలకి ఎక్కువగా ఈ కాలంలో పూజలు అవి చేస్తూ ఉంటారు. ఉమ్. ఇక విష్ణుమూర్తికి అంటే అయ్యవారికి కాస్త రెస్ట్ ఇచ్చి కొంచెం అమ్మవారిని ధ్యానం చేయండి రా నాయనా అని చెప్పడానికేనా అని ఒకరు కమెంట్ చేశారు. అమ్మాయి గ్రామ దేవతలందరూ పార్వతీదేవి యొక్క అవతారాలు. ఉమ్, విష్ణుమూర్తి సోదరి ఆవిడ, ఉమ్, భార్య కాదు. ఉమ్, అంటే అమ్మవారికి కూడా చేస్తారు. ఉమ్. ఎక్కువగా ఇప్పుడు బోనాలు ఇవంతా గ్రామ దేవతలకు సంబంధించిన అంటే ఈ పండుగలు. గ్రామ దేవతలకి చేసేవన్నీ కూడా వేరే అంతరార్థం ఉందమ్మా. అంటే చమత్కారంగా వాళ్ళు ఆ మాట అన్నా, ఉమ్, ఇప్పుడు చేయవలసింది ఏంటంటే గ్రామాన్ని రక్షించేది వాళ్ళు గ్రామ దేవతలు. ఉమ్, అందుకే ఈ గ్రామ దేవతల ఆలయాలన్నీ ఊరి పొలిమేరల్లో ఉంటాయి. ఉమ్. పొలిమేర దాటొద్దని చెప్పారు, మనకు గుర్తుందా? అవునమ్మా, చాతుర్మాస దీక్షలో. అందులో ఎందుకు దాటకూడదంటే ఆవిడ జాగ్రత్త, నువ్వు బయటికి వెళ్తే ఇబ్బంది పడతావు, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నేది, లోపలి పో అని చెప్తుంది అనమాట. ఉమ్, అందుకే బాగా అంటువ్యాధులు వ్యాపించే కాలం ఇది. ఉమ్, గ్రామ దేవతలకి కొలుపులు చేయడం కూడా అందుకే. అమ్మా గుర్తు చేస్తున్నామమ్మా, అంటువ్యాధులు వస్తాయి, మమ్మల్ని కాపాడు అని ఆవిడ్ని ప్రార్థించుకుంటూ ఉంటాం. ఉమ్, అందుకు గ్రామ దేవతల కొలుపులు పేర్లు రకరకాలుగా ఉంటాయమ్మా. ఉమ్, ఇక్కడ బోనాలు అంటారు, ఒక్కొక్క చోట సద్ది నైవేద్యాలు అని చెప్తారు, కొన్ని ప్రాంతాల్లో ఉమ్, వేడి నైవేద్యాలు అంటారు ఉమ్. అమ్మవారికి. అదే. రకరకాల పేర్లతో పెట్టిన అన్ని చోట్ల దరిదాపుల్లో ఆషాఢ మాసం నుంచి మొదలు పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు మళ్ళీ వినాయక చవితి వచ్చేదాకా గ్రామ దేవతల ఉత్సవాలే ఉంటాయి మనకి. అవునమ్మా. అమ్మవార్లే వీళ్ళందరూ. ఎస్. వీళ్ళందరూ కూడా గంగా యొక్క ప్రతిరూపాలుగా చెప్తారు. వీళ్ళందరూ గంగాదేవి యొక్క ప్రతిరూపాలు. ఎక్కువగా వీళ్ళ గంగానమ్మ మొదలైన పేర్లు ఉంటాయి. వీళ్ళకి ఎక్కువ నీళ్లు పోస్తూ ఉంటారు, గుమ్మంలోకి వస్తే వారు పోయడం ఇవన్నీ ఉంటాయి కదా. అవునమ్మా. వారు పోయడం కూడా మామూలు నీళ్లు పోయారు కదా, ఉమ్, పసుపు కలిపి నీళ్లు పోస్తారు. ఉమ్. దాని దగ్గర ఇంకేం పెడతారు? వేపాక. వేపాకులు పెడతారు. ఉమ్, రెండు కూడా ఏమిటంటే ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా చూసేవి, ఉమ్, క్రిమికీటకాలు రాకుండా చూసేవి, బ్యాక్టీరియా లాంటివి, వైరస్ లాంటివి దరిదాపుల్లోకి రాకుండా చూసేవి. అవి పోసి మా ఇళ్ళకి రావద్దు, మా ఇంటికి రావద్దు అని చెప్తూ అమ్మవారు వస్తోంది అని ఆవిడ కోసం పోసినట్టు పోస్తాం, ఏమీ రాకుండా ఉంటాయి. ఎస్. అమ్మ, చాతుర్మాసంలో ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు కానీ లేదంటే విష్ణునామ జపం కానీ చేస్తే కలిగే ఫలితం ఎలా ఉంటుందంటారు? బాగుంటుందమ్మా. ఎప్పుడైనా సరే విష్ణు సహస్రనామం సత్ఫలితాలను వెంటనే ఇచ్చేటటువంటి స్తోత్రంగా చాలామంది చెప్తారు. ఉమ్, దాంట్లో చాలా నామాలకి, చాలా శ్లోకాలకి ఉమ్, 108 శ్లోకాలు ఉంటాయి కదా. ఈ 108 శ్లోకాలకి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ప్రయోజనం ఉందంటారు. ఉమ్, ఎందుకంటే మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఉమ్, 27 నక్షత్రాల్లో నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. ఉమ్. మొత్తం ఎన్ని పాదాలు అయినట్టు? 27 × 4 108. 108. కనుక మనం ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టామో తెలుసుకుని ఆ పాదానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని గనక బాగా చదివినట్టయితే ఉమ్, ఎక్కువ ఫలితం ఉంటుందని, తప్పనిసరిగా ఆ రకంగా చేయాలని. ఏమో నాకు తెలియదు నేను ఏ నక్షత్రంలో పుట్టానో ఏ పాదంలో పుట్టానో తెలీదమ్మా. ఉదాహరణకి చెప్తాను. ఉమ్, అలా గనక అయినట్టయితే హాయిగా మొత్తం విష్ణు సహస్రనామం అంతా చదవండి, అలా అంటారా? ఫలితం ఉంటుందన్నమాట. ఉమ్, అందుకని లేదు, నాకు కావాల్సింది నా కుటుంబ సభ్యులకొద్దా, నా స్నేహితులకొద్దా, నేను ఇష్టపడే వాళ్ళకొద్దా, అందరికీ సత్ఫలితం కావాలి కదా. ఉమ్, ఏమో అవన్నీ అన్ని నక్షత్రాలు, అన్ని పాదాలు నేను ఎక్కడ గుర్తుపెట్టుకుంటాను? మొత్తం విష్ణు సహస్రనామం చదువుతాను, అందరికీ మేలు కలుగుతుంది. yes. అందుకని విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా ఈ మాసాల్లో చేయమంటారు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.